ఈజీ అండ్ టేస్టీ పాలకోవా రెసిపీ ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయే రెసిపీ పాలకోవా. కేవలం పంచదార, నెయ్యి, పాలు ఉంటే చాలు. దానికోసం అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకుని 2 లీటర్ల పాలు పోసుకొని దాంట్లో 1 కేజీ పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టుకొని పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. పాలు పంచదార బాగా దగ్గర పడేలాగా తిప్పుతూ ఉండాలి. పాలు పంచదార కొంచెం చిక్కబడిన తర్వాత 1 గ్లాస్ నెయ్యి వేసుకొని కింద అంటుకోకుండా బాగా తిప్పుతూ ఉండాలి. అది దగ్గర పడి చిక్కగా అవడానికి కొంచెం టైం పడుతుంది. బాగా దగ్గర పడేలా తిప్పుతూ ఉండాలి. ఇలా చిక్కగా అయ్యి దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా తిప్పి కొంచెం కొంచెంగా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి గట్టిపడేదాకా స్పూన్తో తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకుని సాఫ్ట్గా చిన్న బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఈజీ అండ్ టేస్టీ పాలకోవా రెసిపీ రెడీ.